హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక మంచి వ్లాగ్ అయితే చేయడం జరుగుతుంది. సో మరి మా ఊర్లో అయితే ప్రతి ఏడాది ఎండల వారాలు సాధారణంగా ప్రతి గ్రామంలో ఉంటుంది. సో ఎండల వారాలు అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే మనకి పెట్టడం జరుగుతుంది. సో మా ఊర్లో అయితే ఎండల వారాల్లో భాగంగా ముందుగా మనం ఆదివారం అండి. సో ఆదివారం అయితే మాకు హద్దులు కట్టడం అంటూ ఒక సాంప్రదాయం అయితే ఉంది. సో దాదాపుగా అన్ని పల్లెటూర్లో అయితే మనకి ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. సో హద్దులు కట్టడం భాగంగా ముందుగా పెద్దిల్లు అయితే ఉంటుంది. సో అమ్మవారు పెద్దిల్లు ఏదో ఉందో అమ్మవారి ఇంటి దగ్గరికి అయితే మొత్తం అందరూ ఆడపిల్లలు అయితే మొర్రాట్లు పట్టుకొని వస్తుంటారు. సో అదే మీకు వీడియో కనిపిస్తుంది కదా. సో అందరూ సిద్ధంగా ఉన్నారు మొరాలు పట్టుకుంటూ. అలాగే మా ఊరు గ్రామ పెద్దలు అలాగే కుర్రవాళ్ళు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఎదురు కనిపిస్తుంది అదే మా దైవం ఇల్లు అంటారు. సో లోపల ఆ పూజా కార్యక్రమం చేశాక సో దాసరాలు అలాగే ఉంటారు. దాసరాలు బయటకు వచ్చాక ఇంకా అందరితో పాటుగా హద్దులు అన్ని దిక్కులు, సో ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఇలా 4 దిక్కులు మనకి హద్దులు అయితే ఉన్నాయి కదా. సో హద్దుల్లో సాంప్రదాయబద్ధంగా కుండలు అయితే పెట్టడం జరుగుతుంది. సో మా ఫ్రెండ్స్ వాళ్ళు సో ఇంకా బయటకు ఆల్రెడీ వచ్చేసారు. సో ఇప్పుడు అలా ముందుకు వెళ్తున్నాం. సో మొదటగా ఫస్ట్ మా అమ్మవారి గుడి ఏదైతే ఉందో అక్కడ మనకైతే హద్దులు కట్టడం జరుగుతుంది. సో ఇదే మీకు చూపిస్తున్నాం. సో కనిపిస్తున్నది అదే మా అమ్మవారి గుడి. సో గారమ్మ తల్లి సో గుడి అది. గుడి పక్కనే ముందుగా మొదట హద్దులు కట్టడం ఏదైతే ఉంటుందో దానికి ముందుగా ఆడవాళ్ళందరూ కూడా ఆడపిల్లలు అలాగే మొత్తం మా గ్రామంలో ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమం అయితే చాలా బాగా చేస్తారు ప్రతి ఏడాది కూడా. సో ముందుగా అక్కడ మనకి హద్దులు కట్టుతున్నారు చూడండి. మీకు ఇంకా దూరం నుంచి చూపిస్తున్నా, దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇంకా మొత్తం చుట్టుపక్కల జనాలు ఉన్నారు. ఇంకా అమ్మవారు అయితే పూనకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మహిళలకు అయితే అమ్మవారు పూనుతూ సో డ్యాన్స్లు అయితే చాలా చక్కగా వేస్తారు. సో డప్పులు అయితే ఫుల్గా డప్పులు కూడా మేళం ఉంది. మీకు వాల్యూమ్ కొంచెం తగ్గించే ఒకసారి మీకు అది కూడా పెట్టడం జరుగుతుంది చూడండి. సో ఇలా మనకి డప్పుల మేళాలతో అయితే మొత్తం 4 దిక్కులు కూడా హద్దులు కట్టడం మీద జరుగుతుంది ఆదివారం రోజు మాకు. సో అలానే మళ్ళీ సోమవారం అయితే ఉండదు. మళ్ళీ మంగళవారం గుడి చూపించే కదా, గుడి దగ్గరికి అయితే సాయంత్రం చాలా ఎక్కువగా జనాలు అయితే అందరూ వస్తుంటారు. చూడండి ఇక్కడ మొదట ఎక్కడ కట్టాం అక్కడైతే అమ్మవారు పూనారు అక్కడ పెట్టడం జరిగింది. చివరిగా లాస్ట్ వరకు ఎవరు స్కిప్ చేయదు ఫ్రెండ్స్. సో చివరిలో మొత్తం అన్ని దిక్కుల దగ్గర కూడా ఎంతమందికి అమ్మవారు పడ్డారు, ఎవరెవరు డ్యాన్స్ వేశారో కూడా మీకు పెట్టడం జరుగుతుంది. సో ఎవరు స్కిప్ చేయకండి. ఇది మా గ్రామ పెద్ద. ఇది వరకు మనం ఆల్రెడీ పెట్టాం ఇతనికి ఫేస్బుక్లో, మన ఫాలోవర్స్ చూసుంటారు. ఇది అందరూ మా ఫ్రెండ్స్. ఇంక ఇది 2వది అండి. సో 2వ దిక్కు రోడ్ సైడు. సో ఇక్కడ ముర్రాట్లో అందరూ మహిళలు వేస్తూ రిటర్న్ వస్తున్నారు. ఇంకా మా ఫ్రెండ్స్ సో మా క్రికెట్ బ్యాచ్ అలాగే మా డాడీ పక్కన ఉన్న మా తమ్ముడు అలాగే ఇంకొక తమ్ముడు. సో రాగిన ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. సో అందుకని అది చెప్తాను. ఇంకా మరొక దిక్కు అండి. ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ బాయ్స్ అలాగే మొత్తం మహిళలందరూ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ కూడా అమ్మవారు అయితే ఒకరిద్దరికి అయితే పడడం జరిగింది. సో అవన్నీ కూడా డ్యాన్స్ అన్నీ కూడా లాస్ట్లో మీకు వాల్యూమ్ నా వాయిస్ లేకుండా మీకు పెట్టడం జరుగుతుంది. ఎవరు స్కిప్ చేయొద్దు. సో ఇక్కడ వాల్యూమ్ తగ్గిస్తూ నా వాయిస్తో మీకు చూపిస్తున్నాను వీడియో. చివరిలో అన్నీ కలిపి మహిళలు డ్యాన్స్లు ఏవైతున్నాయో మీకు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మరి అలాగే మన గ్రామంలో ప్రతి గ్రామంలో సాంప్రదాయకంగా ఇటువంటి ఉత్సవాలు అయితే జరుగుతాయి. సో ప్రతి ఏడాది మాకు ఎండల వారాలు అయితే చాలా ఘనంగా జరుగుతాయి. ఆడపిల్లలు కూడా దూరం నుంచి మాకు రావడం జరుగుతుంది ఈ ఉత్సవాలకు. అలానే మళ్ళీ మంగళవారం అయితే పెద్దది. ఇంకా మంగళవారం గుడి దగ్గర కూడా ఒక చిన్న వ్లాగ్ అయితే మీకు చూపించడం జరుగుతుంది, మరొక వీడియోలో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ అది అయిపోయింది. ఇంకా మరొక దగ్గర ఇది 3వది, ఇంకా లాస్ట్ ఒకటి ఉంటుంది. 3వ దగ్గర ఇక్కడ హద్దులు కట్టడం. ఇక్కడ ఒకసారి మా గ్రామ పెద్దలు కూడా చెప్తున్నాం అందరు సైడ్కి వచ్చేయమని చెప్పి. సో ఇక్కడ మొత్తం మేళాలు అలాగే డప్పులతో అందరూ కూడా ఎక్కువగా మహిళలు అయితే ఎక్కువగా పాల్గొంటారండి హద్దులు కట్టడం దాంట్లో. అలాగే కుర్రవాళ్ళు కూడా అందరూ కూడా మ్యాక్సిమం అందరూ ఈ ఎండల వారాల్లో అయితే ఉంటారు. సో ఎందుకంటే ఈ వారాల తర్వాత ఇంకా అందరూ ఎటు సరిగ్గా అటు పనులకు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా అమ్మవారు అయితే పూనారు. సో ఇంకా దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించా కానీ దూరం నుంచి తీయడం జరిగింది. ఇది కూడా ఫుల్ వీడియో ఇంకా లాస్ట్లో మీ మొత్తం డ్యాన్స్ వీడియోలు అయితే మనకు డప్పులతో ఫుల్ వాల్యూమ్లో పెట్టడం జరుగుతుంది. సో ఎవరు స్కిప్ చేయొద్దు. సో ఇది అయిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఇంకొక దగ్గర అయితే చివరిలో మనకి ఉన్నది. ఇది కూడా మొదట్లో చూపించాం కదా. సో వరుసగా మీకు పెడుతున్నాం అనేసి ఇక్కడ నుంచి ఒకసారి మీరు చూడండి లాస్ట్ వరకు.
సో ఫ్రెండ్స్ ఇది మా గ్రామ దేవత అద్దులు కట్టడం కార్యక్రమం. సో మరొక వ్లాగ్తో మీ ముందుకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.